నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో దక్షిణాది హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు వేకువజామున స్వామివారి మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో గోమాతకు నూతన వస్త్రాలు సమర్పించి పూజించారు. ఆలయ యాగశాలలో 108 కలశాలను ఏర్పాటు చేసి వేద మంత్రోచ్చారణ నడుమ పూజలు చేపట్టారు. సాయంకాలం ఆలయ ముఖ మండపంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి 1,00,000 తులసి దళాలతో అర్చించారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ధ్వజారోహణ, మహాకుంభాభిషేకం, పునః ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. కుంభాభిషేకం సందర్భంగా గుండ్లకమ్మ నది వద్ద సుమారు 5,000 మంది మహిళలు కలశాలతో పవిత్ర జలాన్ని సేకరించి సింగరకొండకు పాదయాత్ర నిర్వహించారు. శ్రీరామ నామాన్ని జపిస్తూ దేవస్థానానికి చేరుకున్నారు. శృంగేరి శారదా పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారి ఆధ్వర్యంలో ధ్వజారోహణం, కుంభాభిషేకం, స్వామివారి పునః ప్రతిష్ఠ నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ మహాయోగి అవధూత లక్ష్మమ్మవ్వ 93వ వెండి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారికి గంగాభిషేకం, కుంకుమార్చన, పుష్పాభిషేకం నిర్వహించారు.
మంగళ హారతులు సమర్పించారు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కలశాలు, మేళతాళాలు, గురవయ్యల ఊరేగింపుతో పట్టణమంతా సందడిగా మారింది. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు ఉత్సవర్లను వసంత మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద. తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పమాలికలతో సుందరంగా అలంకరించిన స్వర్ణ రథంలో కొలువుదీర్చారు. ఆలయం ఆడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. తీతీదే హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు జరిగాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత
నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తోమాల సేవ చేశారు. అనంతరం పల్లకీలో కొలువు తీర్చి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి చక్ర తాల్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీచక్ర తల్వార్కు స్వామివారి పుష్కరిణి వద్ద ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. అనంతరం పుష్కరిణిలో చక్ర స్నానోత్సవం నిర్వహించారు. భక్తులు కూడా పుష్కర స్నానం ఆచరించి పరవశించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద అందరూ పలకాలి. తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ ఘనంగా జరిగింది. తొలుత ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని గజవాహనంపై కొలువు తీర్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ మాడవీధులలో గజవాహనంపై ఊరేగించారు. శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రతి నెల ఉత్తరాషాఢ నక్షత్రం రోజున శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టీటీడీ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదాదేవి 2 అఖండ దీపాలను విరాళంగా సమర్పించారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఆలయ అధికారులకు వాటిని అందజేశారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుంది. ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందజేసినట్లు చరిత్రలో ఉంది. శతాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని స్వామివారికి సమర్పించడం విశేషం. పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు భక్తులు పోటెత్తారు.
ఐదో రోజు వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా తరలివచ్చారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదిలో పుష్కర పుణ్య స్నానాలు ఆచరించారు. పిండ ప్రధాన పూజలు, పితృదేవతలకు తర్పణాలు అర్పించారు. తీరంలో సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ముత్తైదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామితో పాటు శుభానందాదేవి అమ్మవారిని దర్శించుకుని వెనుదిరుగుతున్నారు. కాళేశ్వరంలో సరస్వతి ఘాట్ వద్ద జాయ్ రైడ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు కాళేశ్వరం అందాలను వీక్షించేందుకు అనువుగా జాయ్ రైడ్ ఏర్పాటు చేశారు. సరస్వతి ఘాట్ ప్రాంతాలను ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంతో పాటు కన్నేపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ వద్ద భక్తులు విహంగ వీక్షణం చేయడానికి ఏవియేషన్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. యాత్రాధామ్ ORG యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైశాఖ మాసం సోమవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం వేసవి సెలవులు కూడా కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో బార్లు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో రామారావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు సోమవారం కూడా కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. రద్దీ నేపథ్యంలో ఆర్జీ సేవలను రద్దు చేశారు. భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీ శ్యామలామాత జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉయ్యాల కంబాల వేడుక నిర్వహించారు.
ఆలయ తొలి అనువంశిక ధర్మకర్త యువరాజు మొదట ఉయ్యాలలో కూర్చొని ఊరేగారు. ఈ వేడుకను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొండగట్టు అంజన్న క్షేత్రం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం స్వాగత తోరణాలు, చలువ పందిళ్లు, క్యూలైన్లు, మంచినీటి సౌకర్యం, ప్రసాదాలను సిద్ధం చేశారు. ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి 3 రోజుల పాటు ఆర్జీ సేవలను రద్దు చేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.